కుటుంబ సభ్యుల వల్ల ప్రాణహాని ఉందంటూ ఓ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది. విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రక్షణ కల్పించాలని సీఐకి వినతి పత్రం సమర్పించారు. విశాఖపట్నం జిల్లా కంచరపాలెం వాసి చంద్రశేఖర్ ఎన్ఈడీకి కాకాని నాగర్కు చెందిన కీర్తన గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. పెద్దలు చెప్పకుండా ఫిబ్రవరి 14న తిరుపతిలో వివాహం చేసుకున్నారు. వేరువేరు కులాలు కావడంతో కీర్తన తండ్రి వీరి ప్రేమ వివాహాన్ని అంగీకరించలేదు. దీంతో చంద్రశేఖర్పై కిడ్నాప్ కేసులు పెట్టారు. ఇద్దరు మేజర్లు కావడంతో పెళ్లి చేసుకున్నట్లు అధికారికంగా మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలని కొంతమంది చెప్పడంతో ఈ నెల 13న సింహాచలంలో మరోసారి వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉంటే విశాఖలో కొంతమంది దాడి చేసి కొట్టారని చంద్రశేఖర్ తెలిపారు. వారి నుండి తప్పించుకొని నర్సీపట్నం శారదానగర్లో ఆశ్రయం తీసుకుంటే అక్కడికి వచ్చి దాడి చేశారని వాపోయారు. అందుకే పోలీసులను ఆశ్రయించామని తెలిపారు. వేరువేరు కులాలు కావడంతో కీర్తన తండ్రి వీరి ప్రేమ వివాహాన్ని అంగీకరించలేదు. దీంతో చంద్రశేఖర్పై కిడ్నాప్ కేసులు పెట్టారు. ఇద్దరు మేజర్లు కావడంతో పెళ్లి చేసుకున్నట్లు అధికారికంగా మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలని కొంతమంది చెప్పడంతో ఈ నెల 13న సింహాచలంలో మరోసారి వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉంటే విశాఖలో కొంతమంది దాడి చేసి కొట్టారని చంద్రశేఖర్ తెలిపారు. వారి నుండి తప్పించుకొని నర్సీపట్నం శారదానగర్లో ఆశ్రయం తీసుకుంటే అక్కడికి వచ్చి దాడి చేశారని వాపోయారు. అందుకే పోలీసులను ఆశ్రయించామని తెలిపారు.